మొదటిసారిగా బాబాయ్‌తో జూనియర్ ఎన్టీఆర్ అలాగే నందమూరి బాలకృష్ణ ఇద్దరూ కలిసి చాలా కాలమైంది. బాబాయ్, అబ్బాయి ఇద్దరు కలవడంతో అభిమానులైతే పిచ్చగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవల 'మోక్షజ్ఞ' సినిమాకి సంబంధించినటువంటి కథా చర్చల కోసమే బాలకృష్ణ ఎన్టీఆర్‌ని పిలిచినట్టుగా అయితే తెలుస్తోంది. నందమూరి బాలకృష్ణ తన కొడుకు మోక్షజ్ఞని హీరోగా ఇంట్రడ్యూస్ చేయాలని ఎప్పటినుంచో ఆలోచిస్తున్నారు. కాకపోతే మోక్షజ్ఞే ఇంతవరకు ఆ విషయంపై ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వడం లేదు. అందుకే ఇప్పుడు ఎలాగైనా సరే మోక్షజ్ఞని లాంచ్ చేయించాలని తనకి 'అన్‌స్టాపబుల్‌కి' అంతా చూసుకునేటువంటి 'హనుమాన్' డైరెక్టర్ ప్రశాంత్ వర్మని ఫిక్స్ చేశారు. హీరోయిన్ వేట కొనసాగుతోంది. అయితే 'మోక్షజ్ఞకి' సినిమాకి సంబంధించిన కథా చర్చల్లో ఎన్టీఆర్‌ని కూడా చేర్చాలని బాలకృష్ణ నిర్ణయించుకున్నారు. ఎందుకంటే ఎన్టీఆర్ కథ విషయంలో చాలా పర్టిక్యులర్‌గా ఉంటారు. అలాగే 'మోక్షజ్ఞ' అంటే ఆయనకి ఎంతో అభిమానం. కాబట్టి వీళ్ళిద్దరి కాంబినేషన్ అయితే మంచిగా ఉంటుందని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. కాబట్టి నందమూరి బాలకృష్ణ అలాగే ఎన్టీఆర్ కాంబినేషన్‌ని సెట్ చేయడానికి ఇప్పుడంతా ప్రిపేర్డ్‌గా ఉంటున్నట్టుగా అయితే తెలుస్తోంది. సో త్వరలోనే ఈ విషయంపై ఫుల్ క్లారిటీ ఇచ్చేయడానికి అవకాశాలు కూడా సిద్ధం చేస్తున్నట్టుగా సమాచారం. సో యంగ్ టైగర్ ఎన్టీఆర్, నందమూరి బాలకృష్ణ ఈ ఇద్దరి కలయికని చూసి ఆ అభిమానులు కూడా మురిసిపోతున్నారు. సో బాలకృష్ణ అలాగే ఎన్టీఆర్ కాంబినేషన్‌లో కూడా సినిమా రావాలని ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్య మాటామంతి కుదిరింది. అంతే చాలు అనుకుంటూ ఫ్యాన్స్ అయితే సంబరాల్లో ఉన్నారు. ఏది ఏమైనా నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్‌కి సంబంధించిన ఈ విషయం చూసి అభిమానులు 'మోక్షజ్ఞ' సినిమా కోసం అన్నయ్య రంగంలోకి దిగాడు సూపర్ అంటున్నారు.